టు యోయో టీవీ. కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణాటక స్కామ్లకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై మూడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు వాల్మీకి కార్పొరేషన్ లో వందల కోట్ల స్కామ్ పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. 2 రోజుల పాటు ఇద్దరు నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. కర్ణాటకలో సీఎం ను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో భేటీతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భేటీ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదికే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మూడా భూముల వివాదంపై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్చంద్ గెహ్లట్ షాకాజ్ నోటీసు జారీ చేయడం సంచలనం రేపింది. మూడా భూములకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. మూడా స్కామ్ పై కాంగ్రెస్ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అయితే కేబినెట్ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య దూరంగా ఉన్నారు. తనపైనే ఆరోపణలు రావడంతో మూడా స్కామ్ పై జరిగే కేబినెట్ సమావేశానికి తాను అధ్యక్షత వహించడం బాగుంటదన్న అభిప్రాయాన్ని సిద్ధరామయ్య వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన ఈసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు పంపించడంపై కర్ణాటక కేబినెట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూ కేటాయింపులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ముడా చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం వచ్చిన తర్వాతే భూ కేటాయింపులు జరిగాయి. చట్ట ప్రకారమే ముడా ఆ భూమిని కేటాయించింది. సీఎం సతీమణి ఆ భూమిని కేటాయించాలని కోరలేదని డీకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో తాజా పరిణామాలను పరిశీలించడానికి ఇద్దరు హైకమాండ్ దూతలు బెంగళూరుకు వస్తున్నారు. కేసీ వేణుగోపాల్ తో పాటు రణదీప్ సూర్జేవాలా బెంగళూరు విచ్చేస్తున్నారు. మరోవైపు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్ లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ జూలై నెల 25న బీజేపీ నేతలు గవర్నర్ కు ఒక మెమోరాండం ను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ముఖ్యమంత్రి స్పందన కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. స్కామ్ నిజమని తేలితే మాత్రం సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం ఖాయమని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. చూడాలి మరి ఈ ముడా స్కామ్ కాంగ్రెస్ సర్కారును ఎక్కడికి చేరుస్తుందో.